అందరికీ నమస్కారం. మీరు చూస్తుంది డిపి న్యూస్ నెట్వర్క్. ఈరోజు ముఖ్యాంశాలు. టీఎస్జేఏ అధ్యక్షుడు యాదగిరి గారు గుజరాత్లో జర్నలిస్టులకి ఏ విధంగా అయితే 15,000 రూపాయలు పెన్షన్గా ఇస్తున్నారో అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం కూడా జర్నలిస్టుల గురించి ఆలోచించాలని చెప్పి తెలియజేయడం జరిగింది. అలాగే సూర్యాపేటలో ఎక్కడ చూసినా కూడా రోడ్లన్నీ కూడా అస్తవ్యస్తం, మొత్తం కూడా గుంటలు దవ్వి పాదచారులకు వాహనదారులకు అతి కష్టంగా మారిన సూర్యాపేట రోడ్లు. సూర్యాపేట పట్టణంలోని శ్రీ సంతోషిమాత దేవాలయంలో శ్రావణ మాస ఉత్సవాలు ప్రారంభమైనాయి. అమ్మవారి పుట్టినరోజు వేడుకలకు అన్నీ సిద్ధం చేసిన సంతోషిమాత దేవాలయం కమిటీ T20 ర్యాంకింగ్లో అభిషేక్ వర్మ నెంబర్ 1 స్థానంలోకి రావడం జరిగింది. బెట్టింగ్ యాప్ ప్రచారానికి నాకు ఎలాంటి డబ్బులు అందలేదని చెప్పిన సినీ నటుడు ప్రకాష్ రాజ్. ఇక మనం వివరాలకు వెళ్తే, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మనకి జర్నలిస్టులకు ఏ విధంగా అయితే 15,000 రూపాయలు పెన్షన్ ప్రకటించారో, మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న జర్నలిస్టులు అందరికీ కూడా ఈ విధంగా మనకి కనీసం వేతనం 10,000 పెన్షన్గా ప్రకటించాలని చెప్పి మన కందుకూరి యాదగిరి గారు తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు ప్రకటించడం జరిగింది. బీహార్ లాంటి వెనకబడి ఉన్న రాష్ట్రంలోనే 15,000 వాళ్ళకి ఇవ్వడం కుదిరినప్పుడు, మరి తెలంగాణ రాష్ట్రం ప్రస్తుతం అభివృద్ధి దృష్టిలో ఉన్న ఈ రాష్ట్రంలో జర్నలిస్టులని కనీస వేతనం 10,000 ఇచ్చైనా వారిని కాపాడాలని. ఎందుకంటే జర్నలిస్టులు అనేవాళ్ళు తెలంగాణ రాష్ట్రం సాధన కొరకై ఎంత కృషి చేశారనేది అందరికీ తెలిసిన విషయమే. ముఖ్యంగా అన్ని కమిటీ వాళ్ళు, అంటే రెవెన్యూ వాళ్ళు కానీ, ఆర్టీసీ వాళ్ళు కానీ, అన్ని వైపుల నుంచి ఉన్న వాళ్ళందరూ కూడా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో ఏ విధంగా అయితే పాటుపడ్డారో, ఏ విధంగా అయితే పోరాడారో, అదేవిధంగా మీడియా తరఫున జర్నలిస్టులు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని దెబ్బలు తిన్నా, ఎన్నిసార్లు జైళ్ళకి వెళ్ళినా వారి సాధన అనేది వదలకుండా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో ముఖ్య పాత్ర పోషించారన్న విషయంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మరి అలాంటి ముఖ్య పాత్ర పోషించిన ఈ యొక్క జర్నలిస్టులకి మరి తెలంగాణ రాష్ట్రం ఖచ్చితంగా 10,000 రూపాయలు పెన్షన్ ప్రకటించాలని, అదేవిధంగా సూర్యాపేటలోని ఈ యొక్క మార్కెట్ యార్డ్, సూర్యాపేట నట్ట నడిలో ఉన్న మార్కెట్ యార్డ్లో ప్రెస్ క్లబ్ కూడా ఒకటి తప్పకుండా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో అది నిర్మించి ప్రెస్ క్లబ్ అనేది జర్నలిస్టులకు అప్పగించాలని చెప్పి ఈ యొక్క కందుకూరి యాదగిరి గారు తెలియజేయడం జరిగింది. ఎందుకంటే అర్ధరాత్రి అయినా, అపరాత్రి అయినా, పగలైనా బిడ్డలు, భార్యని, తల్లిదండ్రుల్ని వీళ్ళందరినీ కూడా ఇబ్బందులు పడుతున్నా కూడా వారి యొక్క కార్యదీక్షలో వారు ముందుంటూ ఎన్ని కష్టాలు వచ్చినా కూడా, ఆర్థిక బాధల్లో కూడా ఎన్ని కష్టాలున్నా కూడా ఆ కష్టాలన్నీ కూడా పక్కన పెట్టి ప్రజలకు నిజం తెలియజేసే విధంగా, తెలియజేసే విషయంలో, తెలియజేసే విశ్లేషణతో ఈ యొక్క జర్నలిస్టులు అనేవాళ్ళు ముందుంటున్నారు. కాబట్టి వారికి ఇంకా చెప్పాలి అంటే, కొంతమంది జర్నలిస్టులు కనీసం రోజు గడవని స్థితిలో ఉన్నా కూడా వాళ్ళ యొక్క విధులు, వాళ్ళ యొక్క విధానాలను వదలకుండా ముందుకు వెళ్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా జర్నలిస్టుల విషయంలో ప్రభుత్వం ఆలోచించాలని, వారికి సమగ్రంగా ఎలాగైతే మనకి బీహార్లో నితీష్ కుమార్ గారు 15,000 రూపాయలు ఎలాగైతే ప్రకటించారో, కనీసం 10,000 అయినా మన తెలంగాణ జర్నలిస్టులు అందరికీ కూడా అన్ని సంఘాలు, కేవలం తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ అసోసియేషనే కాకుండా అన్ని సంఘాల్లో ఉన్న జర్నలిస్టులు అందరికీ కూడా, ప్రతి ఒక్క జర్నలిస్టు కూడా 10,000 రూపాయలు ఖచ్చితంగా ప్రకటించాలని చెప్పి కందుకూరి యాదగిరి గారు ఈ యొక్క వారి యొక్క ఒక సమావేశంలో తెలియజేయడం జరిగింది. ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వారు తెలియజేయడం జరిగింది. అందరికీ నమస్కారం.
తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు ఏర్పాటు చేసినటువంటి సమావేశ ముఖ్య ఉద్దేశం బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నితీష్ కుమార్ గారు ఆ రాష్ట్రంలో మీడియా రంగంలో కొనసాగుతున్నటువంటి జర్నలిస్టులకు, వర్కింగ్ జర్నలిస్టులకు గతంలో నెలకు 6,000 రూపాయలు ఇచ్చే పెన్షన్ ఏదైతే ఉందో దాన్ని మరి తాజాగా 15,000 రూపాయలకు పెంచి 15,000 రూపాయలు మేము పెన్షన్ ఇస్తామని చెప్పేసి అక్కడి జర్నలిస్టులకు ఒక ధైర్యాన్ని ఇచ్చినటువంటి ఆ ముఖ్యమంత్రి గారు, ఆ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఈరోజు తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ అసోసియేషన్ తరఫున మేము హర్షిస్తున్నాం. అదేవిధంగా మరి స్వాగతిస్తున్నాం. మంచి నిర్ణయం తీసుకున్నారు. జర్నలిస్టుల పరిస్థితి దుర్భరమైనటువంటి జీవితం జీవిస్తున్నారన్న సంగతి ఆ ముఖ్యమంత్రి గారు, ఆ ప్రభుత్వం మరి ఎంతో ఔదార్యంతో లోతుగా ఆలోచన చేసి వీళ్ళకు ఎటువంటి వేతనాలు ఉండవు కాబట్టి ప్రభుత్వమే ఆదుకోవాలనే ఒక నిర్ణయం తీసుకోవడం అనేది చాలా ధైర్యమైనటువంటి నిర్ణయం, మంచి నిర్ణయం. దీన్ని మేము చాలా మరి ఈ విషయాన్ని విని మేము చాలా ఆనందపడతా ఉన్నాం. మరి ఈరోజు మేము మా అసోసియేషన్ తరఫున తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, గవర్నమెంట్ను మేము ఒకటే కోరుతా ఉన్నాం. ఆ రాష్ట్రంలో సాధ్యమైనటువంటి జర్నలిస్టుల పెన్షను మరి ఈ రాష్ట్రంలో ఎందుకు సాధ్యపడట్లేదు? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటులో జర్నలిస్టుల పాత్ర ఎంత కీలకమైందో మీకు తెలియంది కాదు. జర్నలిస్టులు లేకుండా తెలంగాణ రాలేదు. జర్నలిస్టులు లేకుండా మీరు కుర్చీల మీద కూర్చోలేదు. జర్నలిస్టులు లేకుండా మీరు గద్దెని ఎక్కలేదు. ఈరోజు జర్నలిస్టుల పాత్ర అప్పుడు అట్లనే ఉన్నది, పరిస్థితి ఇప్పుడు అట్లనే ఉన్నది. కాబట్టి నేను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే కోరుతా ఉన్నా. తెలంగాణ రాష్ట్రంలో మీడియా రంగంలో కొనసాగుతున్నటువంటి మరి సుమారు 35,000 నుంచి 40,000 మంది జర్నలిస్టులు ఉంటారు. వారందరినీ దృష్టిలో పెట్టుకొని ఎటువంటి వేతనాలు లేకుండా ఉచితంగా ప్రజలకు, ప్రభుత్వానికి సేవ చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఆ రాష్ట్రంలో 15,000 ఇస్తే కనీసం మీరు 10,000తో ప్రారంభించండి. ప్రతి జర్నలిస్టుకి నెలకు 10,000 రూపాయలు పెన్షన్ ఇవ్వండి అని మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఇంకా అదేవిధంగా జర్నలిస్టులు చాలా దుర్భరమైనటువంటి, దయనీయమైనటువంటి పేద స్థితిలో ఉన్నారు. కొంతమంది మాత్రమే, ఒక 10% జర్నలిస్టులు శ్రీమంతులుగా మారి మరి వాళ్ళ మీడియాను అడ్డం పెట్టుకొని, వాళ్ళు పనిచేస్తున్న మీడియాను అడ్డం పెట్టుకొని శ్రీమంతులుగా మారి ఎవరైతే ఉద్యమాలు చేస్తున్నారో, ఎవరైతే పోరాటం చేస్తున్నారో, మా సమస్యను పరిష్కరించాలని ఎవరైతే ముందుకు నడుస్తున్నారో వాళ్ళని అణిచివేస్తూ మరి వాళ్ళు పాపం గడుపుకుంటున్నారు. మిగతా 90% జర్నలిస్టుల పరిస్థితి చాలా దయనీయంగా ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో. నేను ప్రతి జర్నలిస్టును, ప్రతి అసోసియేషన్, ప్రతి యూనియన్ ఒకటే కోరుతా ఉన్నా. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా గుజరాత్ రాష్ట్ర మాదిరిగా నిర్ణయం తీసుకోకపోతే మేము భవిష్యత్తులో చేపట్టబోయే కార్యాచరణకు, మరి ఉద్యమ కార్యాచరణకు అన్ని యూనియన్లు మద్దతు ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాం. లేదా మీరు ఏదైనా కార్యక్రమం చేపట్టండి, మా అసోసియేషన్ తరఫున మేము మద్దతు ఇస్తాం. అంతేగాని జర్నలిస్టులను ఇట్లా మరి రోజుకు ఇంటి కుటుంబం గడవడం కూడా, ఇల్లు గడవడం కూడా, మరి బండిలో పెట్రోల్ వెళ్ళేటటువంటి పరిస్థితి కూడా లేనటువంటి వాళ్ళు కూడా అట్లనే కొనసాగుతున్నారు. అది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా కలిసి రండి, ఉద్యమం చేద్దాం, పోరాటం చేద్దాం, ప్రభుత్వం నుంచి మన హక్కులు సాధించుకుందాం. అటువంటి హక్కులు సాధించుకునేందుకు అందరూ కలిసి రావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మా మిత్రులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, వదిలాలే జర్నలిస్టుల ఐక్యత, వదిలాలే జర్నలిస్టుల ఐక్యత, వదిలాలే జర్నలిస్టుల ఐక్యత, జై జర్నలిస్ట్, జై జర్నలిస్ట్, జై జర్నలిస్ట్, జై జర్నలిస్ట్, వదిలాలే జర్నలిస్టుల ఐక్యత, వదిలాలే జర్నలిస్టుల ఐక్యత, వదిలాలే. సూర్యాపేట సంతోషి మాత దేవాలయంలో శ్రావణమాస ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.
ఈ యొక్క ఉత్సవాలకి అన్ని రకాల ఏర్పాట్లు చేసి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని వస్తువులు కూడా కల్పించామని చెప్పి దేవాలయ ప్రధాన కార్యదర్శి బ్రాహ్మణపల్లి మురళీధర్ గారు చెప్పడం జరిగింది. ఈ యొక్క శ్రావణ మాసంలో శ్రీ సంతోషిమాత దేవాలయంలో ప్రతి శుక్రవారం కూడా సాయంకాలం వైభవలక్ష్మి వ్రతాలు, అలాగే ప్రతి మంగళవారం మంగళగౌరి వ్రతాలు, అలాగే 3వ శుక్రవారం 5వ శుక్రవారం వరలక్ష్మి వ్రతాలు జరుగుతున్నట్టుగా తెలియజేయడం జరిగింది. మరి ఈ యొక్క దేవాలయానికి వచ్చే భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని వసతులు కూడా చక్కగా ఏర్పరచడం అని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే 3వ శనివారం అమ్మవారి పుట్టినరోజు సందర్భంగా ఈ యొక్క సంతోషిమాత దేవాలయంలో భక్తులందరికీ కూడా అమ్మవారి దర్శనం చక్కగా జరిగే విధంగా అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పి వారు తెలియజేయడం జరిగింది. శ్రేష్ఠానమో కాలాయనమో కల వికలాయనమో బలాయనమో బల ప్రబోధనాయనమో సర్వభూతవనాయన మనోన్మనాయనమ అఘోరే. మనకి సూర్యాపేటలో బస్టాండ్ వెనకాల ఆర్వి హాస్పిటల్ ఎదురుగా ఉన్న వీధిలో మనకక్కడ 3-4 పాఠశాలలు, డిగ్రీ కళాశాల, అలాగే నిత్య రద్దీగా ఉండే ఆ రోడ్లు ఒక్కసారి కనుక మనం గమనిస్తే అత్యంత దయనీయంగా మారడం జరిగింది. కనీసం పాదాచారులు, వాన పడిందంటే పాదాచారులు కూడా నడిచే పరిస్థితి లేని పరిస్థితులు ఉన్నాయి. అక్కడ బురదతో కనీసం అడుగుపెట్టే పరిస్థితి కూడా లేకుండా ఉంది. ఇది కేవలం ఆర్వి హాస్పిటల్ రోడ్డే కాదు, సూర్యాపేటలో చాలా చోట్ల ఇదే పరిస్థితి ఏర్పడింది. మరి సరే, ప్రభుత్వం మంచి విషయానికే అండర్లైన్ పైపింగ్ కోసం, అండర్లైన్ వైరింగ్ కోసం వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తున్నారు. కానీ ఒక దగ్గర ఒక రోడ్డులో ఎప్పుడైతే వాళ్ళ మొత్తం డ్రిల్లింగ్ చేసి ఆ విధంగా వాళ్ళ వర్క్ అయితే పూర్తి చేసుకున్నారో ఆ రోడ్డుని మళ్ళీ కూడా సరిగ్గా పూర్తి చేసి దాని మరమ్మతులు చేయాలి. కానీ ఏదో చేశాం కదా అన్నట్టుగా మట్టితో అట్లా పూర్తి చేసి వెళ్ళిపోతే ఈ యొక్క వానాకాలంలో ముఖ్యంగా ఈ పనులు ఎప్పుడు మొదలు పెట్టాలి అంటే కనీసం ఎండాకాలంలో మొదలు పెట్టుకుంటే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటుంది. కానీ ఈ వానాకాలంలో ఇలాంటి పనులు మొదలు పెట్టడం వల్ల ఏమవుతుంది అంటే పాదాచారులు వాన పడ్డ రోజుల్లో అడుగు పెట్టే పరిస్థితి లేదు. బండ్లు అయితే పాపం పిల్లలతో వెళ్తున్న తల్లిదండ్రులు, తన భార్య పిల్లలు తీసుకొని తల్లిదండ్రులు కూడా అక్కడ స్కిడ్ అయి కింద పడే పరిస్థితులు కూడా ఏర్పడుతున్నాయి. అలాగే ఆ రోడ్డు కూడా చాలా సన్నగా ఉంటుంది కాబట్టి అందులో మళ్ళీ స్కూల్ బస్సులు ఇవన్నీ కూడా ప్రయాణం చేస్తున్నప్పుడు చాలా దయనీయమైన పరిస్థితి ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఆ యొక్క రోడ్లని వెంటనే మరమ్మతులు చేసి వారికి ఉన్న అసౌకర్యాన్ని తొలగించాలని చెప్పి ప్రజలందరూ కూడా వాపోవడం జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వం ఈ విషయంలో ముఖ్యంగా తెలంగాణ జిల్లాలో సూర్యాపేట చాలా అభివృద్ధి చెందుతున్న పట్టణం. ఇది ఒక డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ కూడా అయి ఉన్నది. అందులో తెలంగాణ సాధనలో సూర్యాపేట నుంచి చాలామంది ఎన్నో వ్యయ ప్రయాసల కొరిగి పాటుపడడం జరిగింది. అలాంటి సూర్యాపేటని ఇలాంటి దయనీయమైన స్థితిలో ఉండకుండా ఎప్పటికప్పుడు రోడ్లని మరమ్మతులు చేస్తూ పాదాచారులకి, వాహనదారులకి ఇబ్బందులు కలగకుండా చూడాలని చెప్పి సూర్యాపేట ప్రజలు వాపోవడం జరుగుతున్నది. T20 ర్యాంకింగ్లో అగ్రస్థానంలో మనోడు నిలబడ్డాడు. అతను ఎవరో కాదు, అభిషేక్ శర్మ. అంతర్జాతీయ T20 ర్యాంకింగ్లో విడుదల చేసిన ఐసీసీ ఆ అంతర్జాతీయ ర్యాంకింగ్లో నెంబర్ 1 స్థానంలో నిలబడ్డ అభిషేక్ వర్మ. మొన్నటిదాకా ట్రావెన్ హెడ్ మొదటి స్థానంలో ఉండేది. అతని బ్యాటింగ్తో వచ్చిన బంతులకు చుక్కలు చూపిస్తూ మొదటి స్థానంలో నిలిచాడు. అలాంటి ట్రావిస్ హెడ్కి 2వ స్థానంలోకి నెట్టేసి మొదటి స్థానంలోకి మన భారతీయుడు మన అభిషేక్ వర్మ దూసుకు రావడం జరిగింది. మనకి ఎలా ఉందంటే ఈ అభిషేక్ వర్మ దిగాడు అంటే, బరిలోకి దిగాడు అంటే ప్రతి బంతిని షాట్ కొట్టడమే, ప్రతి బంతిని బాధేయడమే.
మ్యాచ్లో ఏ దశలో ఉన్న బౌలర్ కూడా చుక్కలు, అంటే బౌలర్ ఏ విధంగా బౌలింగ్ వేసినా కూడా, అది ఫాస్ట్ బౌలింగే కానీ స్పిన్ బౌలింగే కానీ ఏ విధమైన బౌలింగ్ వేసినా కూడా ప్రతి బాల్ని కూడా బాదుడే బాదుడు అన్నట్టుగా చుక్కలు చూపిస్తూ ఈ యొక్క T20లో నెంబర్ 1 స్థానానికి రావడం జరిగింది. కనబడ్డానికి కూల్గా కనిపించినా కూడా కుమ్మేస్తున్నాడు అభిషేక్ వర్మ. మనకి అదేదో సినిమాలో చెప్తారు కదా, ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిద్దో వాడే పండుగాడు అన్నట్టుగా ఎవరైతే బ్యాట్ పట్టుకొని బాల్ని బాదుతాడో వాడే అభిషేక్ వర్మ అన్నట్టుగా ఉంది ఇప్పుడు పరిస్థితి. ఇప్పుడు ఈ యొక్క యువ కిషోరం లక్షణాలన్నీ కూడా మనం గనక చూస్తే అభిషేక్ వర్మ ప్రస్తుతం మెరుపులు చూపిస్తూ ముందంచెలోకి రావడం జరిగింది, ముందంచెలో ఉండడం జరిగింది. తాజాగా ఐసీసీ విడుదల చేసిన T20 ర్యాంకింగ్లో అభిషేక్ వర్మ నెంబర్ 1 స్థానానికి రావడం జరిగింది. విశేషం ఏంటంటే ఈ సన్ రైజర్స్ తన ఓపెనింగ్ పార్ట్నర్ ట్రావిస్ హెడ్ను వెనక్కి నెట్టి టాప్ ర్యాంక్లో ఈ యొక్క అభిషేక్ వర్మను నిలవడం జరిగింది. కాబట్టి ఈ అభిషేక్ వర్మ 24 సంవత్సరాల్లోనే, చిన్న వయసులోనే 24 సంవత్సరాల్లోనే తన యొక్క కెరీర్లో ఇప్పటికే 17 అంతర్జాతీయ T20 మ్యాచ్లు ఆడి 535 పరుగులు చేయడం జరిగింది. ఇంత చిన్న వయసులోనే అతను సచిన్ టెండూల్కర్ని ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్తున్నట్టుగా కనిపిస్తుంది. అందులో ఇతను చేసిన ఆ యొక్క 17 అంతర్జాతీయ T20 మ్యాచ్ల్లో 2 సెంచరీలు, 2 అర్ధ సెంచరీలు ఉండడం కూడా అభిషేక్ వర్మ యొక్క గొప్ప బ్యాటింగ్కి నిదర్శనం అని మనకు తెలుస్తుంది. అతని స్ట్రైక్ రేట్ కూడా చూసుకుంటే మనం 193.84, దాదాపుగా 200కి చేరువలో ఉన్నాడు అతను. కాబట్టి మనందరం కూడా అభిషేక్ వర్మకి ఆల్ ద బెస్ట్ విషెస్ చెప్తూ ఇలాగే T20 మ్యాచ్ల్లో ముందు ఉంటూ మన భారతదేశ గౌరవాన్ని అంచెలంచెలుగా ప్రపంచానికి తెలిసే విధంగా ఇలాంటి బ్యాట్స్మెన్లు, ఇలాంటి బౌలర్లు మనకి చాలా అవసరం. ఎందుకంటే వరల్డ్ కప్ వచ్చినప్పుడు మనం ఎప్పుడు కూడా చివరి సెమీఫైనల్స్ దాకా వెళ్ళేటికి చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. కాబట్టి మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రతి చోట మనకి మహిళల క్రికెట్ చూసుకుంటే ఎప్పుడు కూడా మన భారతదేశమే మొదటిగా నిలుస్తుంది. అదేవిధంగా ఈ అభిషేక్ వర్మ లాంటి యువ కిషోరాలు మన యొక్క టీమిండియాలో చేరి వరల్డ్ కప్లో నెంబర్ 1గా కూడా మనం నిలబడాలని మన భారతీయులందరూ కూడా మనసారా ఆశిద్దాము. इस बार बिल्कुल बल्ले के बीचों बीच लगा है अभिषेक ने, वो अभिषेक लगा, इस बार खींचा है, इस बार अभिषेक ने कमाल है, एक शॉट में और लास्ट गेंद पे भी वो अपन छक्कों की और स्वैग से स्वागत किया। लेकिन इस खिलाड़ी में कितना हुनर है। సమగ్ర విశ్లేషణతో మీ ముందుకి DP న్యూస్ నెట్వర్క్ ఎల్లప్పుడూ ముందుంటుంది. మీకు సంబంధించిన అడ్వర్టైజ్మెంట్స్ కానీ సమాచారాన్ని కానీ DP న్యూస్ నెట్వర్క్లో చూడాలి అనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ నొక్కండి, షేర్ చేయండి, మీ విలువైన కామెంట్స్ ఇవ్వండి. మీకు అడ్వర్టైజ్మెంట్స్ కానీ యాడ్స్ కానీ ఏదన్నా మనకి DP న్యూస్ నెట్వర్క్లో మనకి రావాలి అనుకుంటే మనకి పైన కనిపిస్తున్న ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి.